హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము వంగ తోట అనేది ఒక ఎకరాకి వంగ తోట వేసామండి. ఆల్రెడీ వేసి మనకు 40 డేస్ అవుతుంది, 40 to 45 డేస్. అలాగే ఏంటంటే వంగ మధ్యలో బంతి అనేది వేయడం జరిగింది. ఆల్రెడీ బంతి ఏంటంటే కొంచెం బడ్ స్టేజ్, మొగ్గ స్టేజ్కి వచ్చింది. వంగ అంతగా గ్రోత్ లేదండి. ఏంటంటే ఈ వంగ వేసిన టైం నుంచి కూడా కంటిన్యూగా వర్షం అనేది పడడం జరిగింది. ఆ వర్షం కంటిన్యూ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మొక్క గ్రోత్ అనేది లేదండి. మొక్క గ్రోత్ లేదు. అది రీసెంట్గా ఈ మధ్యనే మళ్ళా 2 సార్ల మధ్యలో రోటావేటర్ వేయడం జరిగింది. రోటావేటర్ వేసి కొంచెం ఫెర్టిలైజర్ అనేది వేసామండి. అలాగే ఒక స్ప్రేయింగ్ కూడా చేసాం. ఈ స్ప్రేయింగ్ ప్లస్ ఫెర్టిలైజర్ వేసినాక చెట్లు కొంత గ్రోత్ అనేది రావడం జరిగిందండి. వంగ ఏంటంటే ఎప్పుడు మంచి ఇన్కమ్ వచ్చే పంట అండి. మార్కెట్లో రైతు వారీగా మనకి 5 రూపీస్ ఇన్కమ్, మనకి కేజీకి 5 రూపీస్ వచ్చిన రైతుకి మంచి ఇన్కమ్ వస్తుందండి. ఎందుకంటే ఒక ఎకరా వంగ వేసామంటే మనకి దాని నుంచి వారానికి సుమారుగా మనకి 500 నుంచి 600 కేజీలు రావడం జరుగుద్దండి. యావరేజ్గా మనకి 5 రూపీస్ అన్నా సరే వారానికి ఓ 3000 to 5000 రైతుకి రావడం అనేది జరుగుద్ది. అది మార్కెట్లో ఏంటంటే ప్రజెంట్ ఈరోజు 50 రూపీస్ 60 రూపీస్ వాళ్ళు అమ్ముతున్నారు. కానీ రైతు స్థాయిలో వచ్చేసరికి 20 రూపాయలు 30 రూపాయలు ఈ రేంజ్లోనే ప్రైస్ అనేది ఉందండి. అది రైతుకి వినియోగదారుడికి మధ్యలో దళారీ వ్యవస్థ ఉండడం వల్ల ఈ దళారీ వ్యవస్థ విపరీతమైన డబ్బులు. అటు రైతుకి 6 కాలం కష్టపడి పండించిన రైతుకి ఏం ఉపయోగం లేదు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో చేసి ఏదో తిందామని కొనుక్కున్న వినియోగదారుడికి కూడా లాభం లేకుండా పోతుందండి. ఎంతైనా సరే నేరుగా రైతు పండించినా సరే అది దళారీ వ్యవస్థ, ఈ మధ్యవర్తుల వ్యవస్థ వల్ల ఈ రేట్లు అనేవి అటు వినియోగదారుడికి రైతుకి చెందడం లేదు. వంగ ఏంటంటే ప్రాఫిటబుల్ పంట అండి. మనకు ఒకసారి మనం ఈ వంగ వేసుకుంటే మనకు అది 6 months 7 months వరకు మనకి కంటిన్యూగా కాయలు అనేది రావడం జరుగుద్దండి. కాకపోతే వంగకి అలాగే పెస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ పెస్ట్ ఉంటుందండి. ఏంటంటే మనకి పురుగు, ఈ కాండం తొలిచే పురుగు, అలాగే మొవ్వు కొల్లు పురుగు, అలాగే ఈ కాయ తొలుచు, అన్ని రకాల పురుగులు ఈ వంగకి అటాక్ చేయడం జరుగుద్దండి. అందువల్ల ఏంటంటే వారానికి ఒకసారి ఈ స్ప్రేయింగ్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ మందులు కూడా ఏంటంటే తక్కువ ఖర్చులో మంచి మందులు అనేది వాడుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లోరిపైరిపాస్ ఉందండి. క్లోరిపైరిపాస్ మనకి పచ్చ పురుగుకి, దోమకి, ఈ లద్దె పురుగుకి, అన్ని రకాల పురుగులకు కూడా మనకి క్లోరిపైరిపాస్ అనేది బాగా పనిచేస్తుందండి. అలాగే మోనోక్రోటోఫాస్ ఒకటి, మలాథిన్ ఒకటి, ఎస్పేట్ ఒకటి, ఇలాంటి తక్కువ ప్రైస్లో మంచి మందులండి ఇవన్నీ కూడా. ఈ మందులు కొట్టుకోవడం వల్ల ఏంటంటే రిజల్ట్ అనేది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనకి ఈ పురుగులు అనేవి కూడా నెక్స్ట్గా త్వరగా అటాక్ అవ్వండి. అలాగే కాయ సైజు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ మనం క్లోరిపైరిపాస్ తీసుకుంటే అది మనకి ఈ పురుగులకి, దోమలకి అన్నిటికీ ఉపయోగపడుద్ది. అలాగే ఈ క్లోరిపైరిపాస్ కొట్టిన మనకి 4వ రోజు నుంచి చెట్లు అనేవి కూడా కొంచెం నిగారింపు బాగా వస్తుందండి. షైనింగ్ బాగుంటుంది. అలాగే ఎస్పేట్ కూడా మనకి దోమల నుంచి కానీ దాని నుంచి ప్రతి దాని నుంచి కూడా అది రక్షిస్తుందండి. కాకపోతే ఏంటంటే మందు అనేది మార్చి కొట్టుకోవాలండి. సపోజ్ మనం ఈ వీక్ క్లోరిపైరిపాస్ కొట్టాము అనుకుంటే నెక్స్ట్ వీక్ ఎస్పేట్, ఆ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు మోనోక్రోటోఫాస్, అలా మార్చుకుని కొట్టుకోవడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనకి వంగ ఈల్డింగ్ చూసుకున్నట్టయితే కంటిన్యూ ఈల్డింగ్ ఉంటుందండి. మనకి 60th డే నుంచి మనకి కాయ అనేది కటింగ్కి వస్తుంది. తర్వాత నుంచి స్టార్ట్ అయిన మనకి 6 months వరకు కూడా మనం డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ అండి. దాని మెయింటెనెన్స్ అంటే అదేనండి, మనకు కరెక్ట్గా ఏంటంటే స్ప్రేయింగ్స్ అనేవి ఇన్ టైంలో ఇచ్చుకోవాలి. అలాగే ఈ ఆకుకి ఈ చలికాలం ఈ టైంలో ఏంటంటే బూడిద తెగులు, ఎండాకు తెగులు అనేది ఎక్కువగా రావడం జరుగుద్ది. దానికి నివారణకి ఏంటంటే మనకి కార్బండిజం, మ్యాంకోజెబ్ ఈ రెండు కలిపిన మిశ్రమం మనకు మార్కెట్లో సాప్ అని
కొన్ని కొన్ని రకాల పేర్లతో దొరుకుతున్నాయి. కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ ఈ రెండు కలిసి ఉన్న మెడిసిన్